ప్రీనేటల్ చికెన్ పాక్స్ బారిన పడిన ఓ శిశువుకు వైద్యులు అరుదైన చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా గౌర్ ఝమార్ పట్టణ సమీప గ్రామానికి చెందిన దంపతుల బిడ్డకు పుట్టుకతోనే చికెన్ పాక్స్ వ్యాధి సంక్రమించగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవాడు. సాధారణమైన ఆటలమ్మ సోకి ఉంటుందని భావించారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. చివరకు బిడ్డ ఆరోగ్యం విషమించి శ్వాస తీసుకోవడము కష్టమవడంతో బుందేల్ఖండ్ వైద్య కళాశాల ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి శిశువు పుట్టడానికి కొన్ని నెలల ముందే తల్లికి చికెన్ పాక్స్ సోకిందని, తద్వారా కడుపులో ఉన్న బిడ్డ ప్రీనేటల్ చికెన్ పాక్స్ బారిన పడినట్లు గుర్తించారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స ప్రారంభించిన వైద్యులు శిశువు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేలా చేశారు. చికిత్స సమయంలో వైద్య సిబ్బందికి చికెన్ పాక్స్ సోకే ముప్పు ఉన్నా వెనుకడుగు వేయలేదు. ప్రతి 1,00,000 మంది నవజాత శిశువుల్లో కేవలం ఒకరే ప్రీనేటల్ చికెన్ పాక్స్ బారిన పడుతుంటారని వైద్యులు వెల్లడించారు.